బూత్ కమిటీలకు సంబంధించిన మన విభాగం పెట్టిన తర్వాత ఇందులో చాలామంది గతంలో కూడా చేసింటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత మొత్తం అన్ని ప్రక్రియలు కూడా టెక్నాలజీ బేస్డ్ దీనికి కన్వర్ట్ అయ్యాక వ్యక్తులు అల్టిమేట్ మన పాత్ర మనం నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ పోషించాల్సింది అట్లుంటే టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు పార్టీలకు, లేదా దాన్ని మోసపూరితమైనతో ఎదుటివాడిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఎప్పటికప్పుడు అన్నీ ఫాలో అవుతూ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. తెలంగాణలో ఇళ్ళు తిరుగుతున్నారన్నారు, ఇక్కడ కూడా సెక్రటరియట్ సిబ్బంది వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. అదే అన్నారు, చేస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ మన ఓట్లు ఏమున్నాయో చూసుకోవడం, ముందు ఓట్లు ఉన్న ఓట్లన్నీ జాగ్రత్తగా చూడడం, ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా. ఈ స్పెషల్ ఫోకస్ డ్రైవ్ లాగా ఉండాలంటే ఓ టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్ళకు బాధ్యత అప్పచెప్పి, అఫ్కోర్స్ వీళ్ళు మామూలు స్ట్రక్చర్లో ఉన్న జిల్లా అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటరు వాళ్ళ నాయకత్వంలోనే ఉంటుంది. కానీ దీని మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది ఓ డ్రైవ్ లాగా. సో ఈరోజు మన ప్రిపేర్డ్నెస్ పెంచుకోవడానికి మనము దీనికి సిద్ధంగా ఉన్నామనేది ఓ డెసిషన్ తీసుకొని పోవడానికి ఇది ఏర్పాటు చేసాం. అల్టిమేట్లీ ఓ టీమ్ లాగా అందరం కదులుదాం, పర్ఫెక్ట్గా మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే రకంగా, అవతల ఆటలు సాగనీయకుండా, ప్రత్యర్థుల ఆటలు సాగనీయకుండా వీటిని కార్యక్రమం దిగ్విజయంగా ముగిద్దామనేది నా ఆకాంక్ష. మిమ్మల్ని అందరినీ అదే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ ఆగడాల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనాల గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి సమయం ఆసన్నమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 2029 ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకు సాగాలన్న అంశాలపైన సైంటిఫిక్గా చూసుకున్నా, మరో రకంగా చూసుకున్నా, దానికి కూడా మానసికంగా పార్టీ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ క్షేత్రస్థాయిలో మీరందరూ ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితులు. చివరికి ప్రాతిపదిక ఏంటంటే మనం ఓటర్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్ళి వాళ్ళ చేత ఓటు వేయించుకోవడం అనేది కీలకంగా ఉన్నటువంటి అంశం. ఆ అంశానికి సంబంధించి అనుబంధ సంఘాలు పనిచేయవు. అనుబంధ సంఘాలు అంటే వాళ్ళు పనిచేయమంటే బూత్ దగ్గర కూర్చుంటారు తప్ప, ఏ ఇంట్లో ఏ ఓటర్ ఉన్నారు, ఆ ఓటును మనం పోలింగ్ స్టేషన్కి ఏ విధంగా తీసుకెళ్లాలా, వాళ్ళతో సంబంధాలు ఏ విధంగా కొనసాగించాలా, ఆ ఓటర్ మన ఓటరా కాదా, మన ఓటర్ అయితే కొన్నిసార్లు తీసేసే పరిస్థితులు ఉంటాయి, ఆ తీసేసినటువంటి ఓటర్ను మరలా ఏ విధంగా తీసుకురావాలా. ఇవాళ ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేస్తూ ఉన్నారో ఆ కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారికి గౌరవాన్ని, గుర్తింపునిచ్చే కార్యక్రమాన్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తీసుకుంటుందన్న అంశాన్ని మాత్రం ఈ సందర్భంగా గట్టిగా మీ అందరి ముందు కూడా నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను కూడా రోజు కార్యక్రమాల్లో పాల్గొంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తిగా కార్యకర్తలకి మంచి రోజులు రాబోతున్నాయన్న అంశాన్ని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇదే సందర్భంలో మీ అందరికి కూడా తెలుసు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 లక్షల మందికి వాళ్ళకి వివిధ హోదాల్లో పదవులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం పూర్తి వివరాలు, ఐడి కార్డులతో సహా వాళ్ళ పూర్తి వివరాలు మొత్తం కూడా పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉండబోతూ ఉన్నాయి. కష్టపడి పనిచేస్తూ ఉంటే తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని గుర్తించే కార్యక్రమం తీసుకుంటుంది.